సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం సుస్వరాల శుభ శబ్ద స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం సుస్వరాల శుభ శబ్ద స్వరాలతో హృదయపూర్వక ఘన స్వాగతం దైవ జనమారండి దేవుని దీవెన పొందండి దైవ జనమారండి దేవుని దీవెన పొందండి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం. అందరము చేతులు జోడించి ఈ మహా పరిశుద్ధ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుందాం. ఈ మహత్తర శుభ గడియ, ఈ మహాద్భుత గడియలో క్రీస్తు ప్రభువు తనను తాను మనకు వ్యక్తపరచుకునేటటువంటి ఈ సందర్భమున మనల్ని మనం పూర్తిగా ఆ దేవునికి సమర్పించుకుందాం. మన మనస్సులను, మన హృదయాలను, మన కోరికలను, మన తలంపులను, మన ఉద్దేశములను, మన ప్రార్థన ప్రతి విన్నపాన్ని కూడా ప్రభునికి సమర్పించుకుంటూ మరి ముఖ్యంగా ఈ దివ్య బలి పూజను సమర్పించమని కోరిన సుబ్రహ్మణ్యం గారి కోసం జ్యోతి, బాలరాజు, మేరీ, జోయల్, రియాన్ కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉండగా మరి ముఖ్యంగా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి పూర్తి స్వస్థతను కలుగచేయాలని ఫాదర్ రవి గారి కోసం వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి తిరిగి తన పరిచర్యలో కొనసాగుటకు కావాల్సిన శక్తిని, ధైర్యాన్ని కలుగచేయమని ప్రార్థించుకుందాం. అదేవిధముగా వరపర్ల అమృతయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగచేయాలని, పి రాము జ్యోతికి గర్భఫలాన్ని కలుగచేయాలని ప్రార్థించుకుంటూ నందివర్ధిని మంచి ఆరోగ్యం కొరకు పునీత అంతోని గారి మధ్యస్థ ప్రార్థన కోరుతూ వీరి కోసం ప్రార్థించుకుందాం. వనమాల, తంబి, జోష్న కుటుంబములో శాంతి సమాధానాల కొరకు మనస్పర్ధలన్నీ కూడా ప్రేమగా మారాలని ప్రార్థించుకుంటూ కళ్యాణ్, మేరీ చదువులలో దేవాతి దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించుకుందాం. అదేవిధముగా మరణించినటువంటి లక్కీ ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగచేయాలని ఆ దేవుని అర్థించుకుందాం. మిస్టర్ అరుణ్ ముతకుమార్ యాక్సిడెంట్ అయి తిరిగి దేవుని యొక్క ఆరోగ్యాన్ని పొందినందుకు కృతజ్ఞతగా ఈ దివ్య బలి పూజను సమర్పించుకుందాం. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను, దేవునిపై మనకున్నటువంటి అచంచల ప్రేమను మనం వ్యక్తపరిచే ముందు దేవుడు తన అచంచల ప్రేమను మనపై కురిపించాడు. కాబట్టి మనము మన హృదయాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటూ ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ఈనాటి 2 దివ్య గ్రంథ పఠనాలు మనకి నేర్పించి మనల్ని పాటించమని చెప్పేటటువంటి ఒకే ఒక్క విషయం ఏంటంటే క్షమాపణ గుణం. క్షమాపణ కలిగి ఉండడం అనేది మానవ జీవితములో అతి కష్టమైనటువంటి ఒక జీవన విధానములో భాగం. ప్రేమించడం ఎంత కష్టమో క్షమించడం అంతకంటే కష్టం. దానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. మనందరము ఎవరిని అనుసరిస్తున్నాం? కొంచెం గట్టిగా చెప్తాం. క్రీస్తును అనుసరించే మనము, క్రీస్తు చూపిన బాటలో నడిచే మనము ఎంతమంది ఇంకా క్షమించవలసిన వారు ఉన్నారు? ఒకసారి మన హృదయాలను పరిశీలించుకొని ఇంకా మనం ఎవరినైనా క్షమించదలిచిస్తే, తలవటం కాదు కానీ ఇంకా మనమైనా ఎవరినైనా క్షమించవలసిన వారు ఉంటే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఈరోజు పేతురు అడిగినప్పుడు క్రీస్తు ప్రభు ఇచ్చిన సమాధానం 770 సార్లు, అంటే లెక్కించలేనంత సార్లు
మనం మన సహోదరులను, మన శత్రువులను, మనల్ని ద్రోహం చేసిన వారిని క్షమించాలి. ఒక్కసారి మన హృదయాలను పరిశీలించుకొని ఇంకా మనం క్షమించవలసిన వారు ఎవరైనా ఉంటే ఆ క్షమాగుణం అతి కష్టమైనప్పటికీ మనకి క్షమించే హృదయాన్ని కలిగ చేయమని, మనం ఇంకా క్షమించవలసిన ఉంటే వారిని ఇప్పుడే ఈ క్షణాన్నే క్షమించడానికి ప్రయత్నం చేస్తూ క్షమించి ఈ దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ అనుగ్రహ పూరిత సహాయముతో మమ్ము ఆదుకొనుము. మేము మీ సేవకు అంకితమగునట్లు కృపచూపుము. కరుణతో మాకు నీ తోడ్పాటును అన్ని వేళలా అందించుము అని అర్థించుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పశ్చాత్తాప హృదయముతోనూ వినయాత్మైన మనస్సుతోనూ వచ్చిన మమ్ము నీవు అంగీకరింపు. మొదటి పట్నము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34వ వచనం నుండి 43వ వచనం వరకు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము మరియు 34వ వచనం నుండి 43వ వచనం వరకు. ఆ దినములలో అజరియా నిప్పుల నడుమ నిలుచుండి ఇట్లు ప్రార్థించెను, నీవు మాతో చేసుకున్న నిబంధనమును రద్దు చేయకము, మమ్ము సదా విడనాడకము. అప్పుడు నీ గౌరవము నిలుచును, మాకు నీ కరుణ నిరాకరింపకము. నీవు ప్రేమించిన అబ్రహామునకు, నీ సేవకుడైన ఇసాకునకు, పవిత్రుడకు నీ యాకోబునకు నీవు చేసిన వాగ్దానమును నిలబెట్టుకొనము. నీవు వారి సంతానమును ఆకాశమునందలి చుక్కల వలెను, కడల ఎడ్డునందలి ఇసుక రేణు వలెను వృద్ధి చేయుదునని భాష చేసితివి. కానీ ప్రభు, నేడు మీ మిత్ర జాతుల కంటే స్వల్ప సంఖ్యాకులమై ఉన్నాము. మా పాపాల వలన మేము వసించు తావెందల్లా మాకు అవమానం కలుగుతున్నది. మాకు ఇప్పుడు రాజును, ప్రవక్తలను, నాయకులను లేరు. నీకు బలలు, దహన బలులు, కానుకలు, సాంబ్రాణి పొగ అర్పించుటకు దేవుడము లేదు. నైవేద్యములు అర్పించిన నీ మన్నన బడయుటకు తగిన తావు లేదు. మేము పశ్చాత్తాప హృదయములతోనూ వినయాత్మైన మనస్సుతోనూ నీ చెంతకు వచ్చితిమి. పొట్టేళ్లను, ఎడ్లను, వలసిన వేలాది గొర్రెపిల్లను దహన బలిగా కొనివచ్చిన వారి వలె నీవు మమ్మ అంగీకరింపము. నేడు మా పశ్చాత్తాపమనే బలిగా స్వీకరింపము. మేము పూర్ణ మనస్సుతో నిన్ను అనుసరిద్దుముగాక. నిన్ను నమ్మిన వారు ఏనాటికి భంగపాటు నందరు. మేము పూర్ణ హృదయముతో నిన్ను అనుసరించి నిన్ను పూజించి నీకు ప్రార్థన చేయుదము. నీవు మమ్ము దయతోనూ ఆధారముతోనూ చూడము. మేము భంగపాటును పొందకుండానట్లు చేయము. నీ అద్భుత కార్యములతో నీవు మమ్ము రక్షించి నీ నామమునకు కీర్తి తెచ్చుకొనుము. ఇది ప్రభువు వాక్కు. నాలో నీవే, నాలో నీవే, నా అంతరాత్మా నీవే, అనంత ప్రేమా నీవే, నా అంతరాత్మా నీవే.
బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. నాలో నాలో నీవే, నాలో నాలో నీవే. ప్రభువు మీతో ఉందనిగాక. మీ ఆత్మతోందులుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 35 వరకు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరుడు నాకు ద్రోహము చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు, 70 పర్యాయములు అని సమాధానమిచ్చింది. ఏలయనా, పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొన కోరెను. ఆ రాజు లెక్క చూచుకొన ప్రారంభింపగానే కోట్ల వరహాలు రుణస్థుడొకడు అతని సుఖమునకు తీసుకొని రాబడను, అతని సమూహమునకు తీసుకుని రాబడను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్చవలెనని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ సేవకుడు కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణమునంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణపడి ఉన్న తన తోడి సేవకులలో నొకరిని చూచి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెము ఓపిక పట్టినా నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడు. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాల్లో వేయించెను. ఇది చూచిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినది అంతయు తమ యజమానునికి ఎరిగించింది. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోడి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని తలారులకు అప్పగించెను. కనుక ఈ విధముగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియాతి ప్రియమైన క్రైస్తవ విశ్వాసుల, మానవ జీవితంలో అతి కష్టమైనటువంటిది ఏంటి? ఇప్పుడు క్షమించనే అంశం గురించి చెప్తున్నాం కాబట్టి క్షమించండి అన్న సమాధానం వస్తుంది కదా.
ఒకవేళ ప్రేమ గురించి చెప్తే ప్రేమించడం అనేది కూడా చెప్తాం. ఇంతకు అతి కష్టమైంది ఏంటి? అతి కష్టమైంది ఏంటి? ఒక కాయిన్ చూపించి ఇందులో ఏది లేకపోతే కాయిన్ పనిచేయదంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న కూడా అలానే ఉంది కదా. ప్రేమించడం ఎంత కష్టమో క్షమించడం కూడా అంతే కష్టం. ఈరోజు పేతురు గారికి ఒక అనుమానం వచ్చింది. సువిశేష పఠనం విన్నాం కదా. పేతురు గారికి ఒక అనుమానం వచ్చింది. ఏంటది? నాకు ద్రోహం చేసిన వాడిని ఎన్నిసార్లు క్షమించాను? 7 సార్లు సరిపోద్దా? కాదు, 77 సార్లు అని క్రీస్తు సమాధానం ఇచ్చింది. దానికి ఉదాహరణ ఎందుకు 77 సార్లు క్షమించాలో కూడా యేసుప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. అదంతా విన్నాం. ఇప్పుడు ఆ ఉదాహరణ ఒక పదంలో చెప్పాలంటే, క్రీస్తు ప్రభువు, శిలువపై వేలాడిన క్రీస్తు ప్రభువు, లోక రక్షకుడు, ఈ భూమికేతించినటువంటి తన ఏకైక కుమారుడు మనందరినీ క్షమించాడు కదా. ఆయన క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? ఒకసారి క్షమించాడా? 2 సార్లు క్షమించాడా? 7 సార్లు క్షమించాడా? 10 సార్లు క్షమించాడా? ఆయన ఒకవేళ మన క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? మరి ఆయన మిమ్మ అంతగా క్షమించినప్పుడు నీవు మాత్రం ఎదుటి వారిని క్షమించవా? ఉదాహరణకు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటది? ఒక రాజు ఒక సేవకుడు తన దగ్గర ఎవరైతే అప్పుతో ఉన్నారో అప్పు కట్టనివ్వద్దని ప్రతిమాలినప్పుడు పర్లేదు అని రుణమాఫీ చేశాడు. కానీ ఎవరైతే క్షమించబడ్డారో ఆ వ్యక్తి మాత్రం ఇంకొకరిని క్షమించలేకపోయాడు. మనలాగా మనం మాత్రం క్రీస్తు దయను పొందాలి. మనకు మాత్రం దేవుని యొక్క దయా దాక్షిణ్యాలు కావాలి. మనకు మాత్రం క్రీస్తుని క్షమాపణ కావాలి. కానీ మనం మాత్రం ఇంకొకరిని ఎందుకు మనసు రాదు. అంటే నీ క్రీస్తును హింసించిన దానికంటే నన్ను హింసిస్తున్నారా? క్రీస్తుని బాధ పెట్టిన దానికంటే నన్ను బాధ పెడుతున్నారా? మరి ఆయనను అనుసరిస్తున్నాం కదా మనందరం. ఆయన బాటలను వస్తున్నాం కదా. నేను క్రైస్తవుడను, క్రైస్తవురాలను అని చెప్తా. అంటే ఏంటి? క్రీస్తును అనుసరించేవాడను, క్రీస్తును అనుసరించే దాన్ని అని చెప్తాం. మరి ఎక్కడ నీ అనుసరణ? పై మాటలేనా? మనసు ఒప్పదు. ఎందుకు మనసు ఒప్పదు? పూర్తిగా నీవు క్రీస్తుని అనుసరించట్లేదు కాబట్టి. ఒకవేళ నేను క్రీస్తుని పూర్తిగా అనుసరించినట్లయితే మనసు ఎంత కరిగిపోద్ది, ఐస్ క్రీమ్ కరిగిపోయినట్టు. మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుంటే ఏ పాటిది మనసు కరిగిపోద్ది. ఎవరెవరికో మన మనసును ఇస్తాం, ఎవరెవరికో మన మనసును పూర్తిగా సమర్పించుకుంటాం. కానీ ఆయనకు చెందిన ఆ మనసు మాత్రం కరిగిపోదు, ఎక్కడెక్కడో కరిగిపోద్ది. నా మనసు కరిగిపోయి ఆయనకి నేను ఈ సహాయం చేశాను అంటాం. మరి అక్కడ ఆ మనసు అక్కడ కరిగింది, మనసు ఇక్కడ ఎందుకు కరగట్లేదు? ప్రభు ఒక మాట అన్నారు, మనం క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుంటే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 14 వచ్చిన చాలా జాగ్రత్తగా, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమింపుడు. తర్వాత వచ్చిన పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. అక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? మీరు క్షమిస్తే క్షమించబడతారు, క్షమించకపోతే క్షమించబడరు. మనం ఎలా అర్థం చేసుకుంటాం? నేను క్షమించినా క్షమించకపోయినా నా దేవుడు కరుణామయుడు కాబట్టి నన్ను క్షమిస్తాడు కదా. మనం అలానే అర్థం చేసుకుంటాం కదా. నేను క్షమించినా క్షమించకపోయినా, అలనాడు షడ్రక్ మెషక్ అభిజ్ఞగోలు చెప్పిన విధంగా ఏం చెప్పారు? నా దేవుడు కాపాడినా కాపాడకపోయినా నేను మాత్రం ఈ విగ్రహాన్ని కొలవనని చెప్పారు. కానీ మన డైలాగ్ ఎలా ఉంటుందంటే, ఆయన నేను క్షమించినా క్షమించకపోయినా ఆయన మాత్రం నన్ను క్షమిస్తాడు. అదేనా క్రైస్తవత్వం? అదేనా క్రీస్తును అనుసరించడం? ప్రభు ఏం చెప్తున్నాడు? నీవు క్షమిస్తేనే నా తండ్రి నిన్ను క్షమిస్తాడు, క్షమించకపోతే నీకు క్షమాపణ దక్కదు. నీకు క్షమాపణ దక్కాలి అంటే
నీవు క్షమించాలి. నేను క్షమించను కానీ నా దేవుడు క్షమించాలి అంటే అది జరగదు. ఎందుకు నువ్వు క్షమించాలి? ఎలా క్షమించాలి? అసలు క్షమించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? మనల్ని ద్వేషించినా నేను క్షమిస్తానండి, సరే నేను కూడా ఆయన అనుసరిస్తున్నాను, నేను కూడా ఆయన చెప్పిన బాటలో నడుస్తాను, క్షమిస్తాను. కానీ ఎదుటి వాడికి ఆ హృదయ పరివర్తనం ఉండదే. నేను క్షమించినా కూడా ఆ వ్యక్తి మాత్రం మారడు కదా. నేను ఫోన్లే ఒక పెన్సిలే కదా దొంగతనం చేశాడని సారీ అన్నాడని ఓకే అంటాను. వాడేం చేస్తాడు? సరే వీడు క్షమించేవాడే కదా, క్రైస్తవుడే కదా, క్రీస్తుని అనుసరించేవాడు కదా అని పెన్సిల్ పోయి పెన్ను తీసుకుంటాడు. తర్వాత ఏం తీసుకుంటాడు? జామెట్రీ బాక్స్ కూడా తీసుకుంటాడు. అంటే నా ఉదార స్వభావాన్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవట్లేదు. నా ఉదార స్వభావాన్ని ఎదుటివాడు అణుచుగా చూసుకున్నాడు. అంటే నేను వాడు ఎలాగో క్షమిస్తాడు కదా, నేను ఇంకా తప్పు చేస్తాను. అదే పేతురు గారికి ఉన్న అనుమానం. ఎలాగో నేను క్షమిస్తున్నాను కానీ ఎదుటివారు నన్ను ఇంకా బాధ పెడుతున్నాడు కదా, ఇంకెన్నిసార్లు క్షమించమంటారు? ఒక్కసారి క్షమిస్తే మారుతాడంటే ఓకే, క్షమించడం వల్ల ఒక ఉపయోగం ఉందనుకోవచ్చు, వాడు మారాడు అనుకోవచ్చు. కానీ నిన్ను క్షమించిన కొద్దీ నన్ను ఇంకా బాధ పెడుతున్నాడు కదా, నిన్ను క్షమించిన కొద్దీ ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నాడు కదా, నేను క్షమించిన కొద్దీ ఇంకా నన్ను బాధ పెట్టి నన్ను హింసిస్తున్నాడు కదా, ఇంకెంతకాలం నన్ను క్షమించమంటా? మనలో కూడా చాలా మంది అంటాం, ఒక్కసారి క్షమించాను, 2 సార్లు క్షమించాను, 3వసారి వాడు రాని వాడు అంతా నీకు వస్తాను అనేవాళ్ళు చాలా మంది ఉంటాం, నాతో సహా. కానీ మనం గమనించవలసిన, మనం క్రీస్తుని అనుసరిస్తున్నాం కదా, క్రీస్తును అనుసరించే ముందు ఆయన క్షమాపణ లేకపోతే, ఉదాహరణకు వ్యభిచారముతో పట్టుబడిన స్త్రీ, అందరూ ఆమెను రాళ్లతో కొట్టాలి. ఎలా? మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టాలి. వాళ్ళు పాటించేది ధర్మశాస్త్రం. అంటే ఉదాహరణకు ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటిస్తున్నారు, కానీ మనసును మాత్రం కరిగించుకోలేకపోతున్నారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనం, నేను కూడా. అప్పుడు యేసు తండ్రి, లూకా శుభవార్త యోహాను శుభవార్త 21:8-11. లేదు ప్రభు అని ఆమె సమాధానం ఇచ్చెను. అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధించను, వెళ్ళుము. నేను కూడా నిన్ను బాధ పెట్టను, నిన్ను ఇబ్బంది పెట్టను, నీ మీద కోపను, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళు. మరి ఈరోజు ఎంతమంది మనలో మనల్ని ద్వేషించిన వారిని, మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించగలుగుతాం? ఉదాహరణకు మనకి ఎక్కడెక్కడో ఎవరెవరినో ఉదాహరణ తీసుకోని అవసరం లేదు, మనం వెంబడించే క్రీస్తునే ఉదాహరణ తీసుకుందాం. ఆ ప్రేమ లేఖను క్షమాలేఖగా మార్చుకుందాం. ఈ రోజుకి ఆ ప్రేమ లేఖ ఒకటి రాశాడు కదా ప్రభు, ఆ ప్రేమ లేఖను ఈ రోజుకి మనం క్షమాపణ లేఖగా ఇస్తున్నట్లు అనుకుందాం. ఆయన ఏం చేసాం మనం? ఉదాహరణకు మీరు అనొచ్చు, పదే మనం అన్నారు. నేనెప్పుడు కొట్టానండి ఆయన్ని? నేనెప్పుడు కొరడాలతో కొట్టానండి? నేనెప్పుడు ముళ్ళ కిరీటం పెట్టానండి? నేనెప్పుడు ఆయన మోంపై ఉమ్మ వేసాను అనొచ్చు. కానీ మనం చేసే క్రియల ద్వారా మనం చేసేది, మనం బహిరంగంగా ఆయన మోముపై ఉమ్ము వేయకపోవచ్చు, బహిరంగంగా ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టకపోవచ్చు, బహిరంగంగా ఆయనపై మనము కొరడాలతో కొట్టకపోవచ్చు. కానీ మనము మాట్లాడే మాటల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా క్రీస్తుని బిడ్డను అనే ముసుగుతో మనం చేసే పనులున్నాయి చూసారా? క్రైస్తవుడు అనే ముసుగుతో మనం చేసే పనులున్నాయి కదా, అవి ఆయనను ముళ్ళ కిరీటంతో కొడుతున్నాయి, ఆయన్ను కొరడాలతో కొడుతున్నాయి, ఆయన మోముపై ఉమ్ము వేస్తున్నాయి. డైరెక్ట్గా మనం ఏం చేయనవసరం లే, క్రీస్తు బిడ్డను అనే ముసుగు మనపై ఉంది. మనం చేసే పనులు మాత్రం క్రీస్తు బిడ్డలు చేసే పనులా ఉన్నాయా? అలానే మనం ఆయన్ని ఇస్తున్నాం. అంత చేసినా కూడా దేవుడిని క్షమిస్తున్నాడు కదా, అంత హింసించినా కూడా దేవుడు మనందరినీ క్షమిస్తున్నాడు కదా. వీరిని క్షమింపుడు, వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. వీరిని క్షమించమని ఆ కరుణామూర్తి తన కరుణను మనపై ప్రవాహింపచేసినప్పుడు మనం ఏం చేస్తాం?
మన క్షమాపణ గుణం అలానే ఉందా? మా తప్పు లేదండి, మేము క్షమిస్తాం, మా క్షమాపణ వాడు అనుచిగా తీసుకున్నాడు కానీ నాకు చెప్పిన విధంగా అనుకోవచ్చు. క్షమాపణ ఎదుటివాడు ఎలా తీసుకున్నాడు అన్నది మనకు అనవసరం, నీవు భరించి క్షమిస్తున్నావు అన్నది ముఖ్యం. మొదటి కొరింథీయులకు పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మేము వెలనిచ్చి కొనెను కనుక మానవులకు దాసులు కారారు. ఏంటంటే దేవుడు మన వెలనిచ్చి కొన్నాడు, మనం దేవునికి సంబంధించిన వాళ్ళం. దేవుడు కొన్నప్పుడు మనం దేవునికి సంబంధించిన వాళ్ళం, కానీ మనం ఏం చేస్తాం? మానవులకు నచ్చిన విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం కదా. అదే చెప్తుంది ఆ వాక్యం. మనమేమో దేవునికి చెందిన వాళ్ళం, ఆయన వెలనిచ్చి మనల్ని కొన్నాడు, కానీ మనం చేసే పనులేమో మానవులకి నచ్చినట్లుగా ఉంటాయి. అంటే మనం ఎవరికైతే చెందలేదో వాళ్ళకి చెందిన వాళ్ళు చేసే పనులు మనం చేస్తున్నాం. ఆయన మన ఏ వెలనిచ్చి కొన్నాడు? తన ప్రాణాన్నే త్యాగంగా పణంగా పెట్టి, తన రక్తాన్నే పణంగా పెట్టి మనని కొన్నాడు. మనం మాత్రం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన కోసం బ్రతుకుతున్నామా? మానవుడి కోసం బ్రతుకుతున్నామా? అంటే దేవుడేమో క్షమించమని చెప్తాడు, అది మనకు అనవసరం. మానవుడేమో క్షమించొద్దని చెప్తాడు, అది మనకు అవసరం. ఇప్పుడు ఎవరి కోసం జీవిస్తున్నా? నీవు వెలనిచ్చి కొనబడ్డావు కదా, మరి ఆయన కోసం మనం జీవిస్తున్నావా, మానవుడి కోసం జీవిస్తున్నావా? ఉదాహరణకు ఒక్కసారి అందుకు గుండెల మీద చేతులు వేసుకొని, పర్లేదు, నో ప్రాబ్లం, గుండెల మీద చేసేసుకొని అందరూ. మొన్న మనం దేని గురించి ధ్యానించాం? జాలి, దయ, అవునా? అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరిమైనా గుండెల మీద చేయాలని ఉంచండి. కరెక్ట్గా ప్రశ్న సమాధానం నాకు చెప్పనవసరం అవసరం లేదు, మీరే చెప్పుకోండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనలో ఎవరైనా వేరే వాళ్ళని ద్వేషించకుండా ఉన్నామా? మనలో ఎవరమైనా వేరే వాళ్ళపై పగ పెంచుకోకుండా ఉన్నామా? మనలో ఎవరిమైనా వేరే వాళ్ళపై ద్వేషం పగ అయిపోయింది, ఈర్ష్య పెట్టుకోకుండా ఉన్నామా? మరి ఎందుకు? ఎక్కడ ఆయన్ని పాటిస్తున్నాం, ఎక్కడ ఆయన బిడ్డలుగా ఉంటాం? ఈరోజు అదే ప్రభువు, ఏ ప్రభు అయితే ద్వేషం, ఈర్ష్య, పగ పెట్టుకోవద్దని చెప్తున్నాడో ఆ ప్రభువే క్షమించే గుణాన్ని అలవర్చుకోమని చెప్తున్నాడు. ఎంతవరకు క్షమిస్తాం? చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాం, వచ్చాము, వెళ్ళిపోయాం, కానీ మనలో మాత్రం మార్పు. మరి అలాంటప్పుడు ఎందుకు ఈ దివ్య బలి పూజలు, ఎందుకు ఈ తపస్సు కాలాలు, ఎందుకు ఇంకెన్నెన్నో? మనలో మార్పు రాకుండా ఉన్నదానికి మరి ఎందుకు మనం ఇవన్నీ చేసి? మనలో మార్పు రావాలంటే మనం వినిన దాని దేవుడు చెప్పిన మాట పాటించాలి కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్నావు, యేసు ప్రభు చెప్పిన మాట, నేను 77 సార్లు క్షమించమన్న వారు అని ప్రభు చెప్పాడు కదా. ఇందులో ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మన సహోదరులు క్షమించుతాం? నిజంగా క్షమించిన 2 రోజుల తర్వాత అదే పాక మనలోకి వస్తుంది. క్షమించడం అంటే సారీ అని చెప్పగానే వెళ్ళిపోమని చెప్పడం కాదు, పూర్తిగా తుడిచివేయడం. గతం గతః అన్నారు పెద్దలు. ఆ గతాన్ని మర్చిపోయి నూతన జీవితాన్ని జీవించడమే క్షమాపణ. ఇంకా నేను ఆ రోజు నన్ను వాడు అంత హింసించినా వాడిని నేను క్షమించాను, కానీ మళ్ళీ అదే తప్పు చేశాడు అంటే దానికి అర్థం ఏంటి? క్షమించిన దాన్ని నువ్వు ఆయన చేసిన తప్పుని మర్చిపోలేదనే అర్థం. ఒకసారి క్షమించావంటే మళ్ళీ ఆ తప్పుని గుర్తు తెచ్చుకోకూడదు. గుర్తు తెచ్చుకున్నావు అంటే నీవు ఆ వ్యక్తిని నిజంగా క్షమించినట్లు కాదు. నీవు నిజంగా ఆ వ్యక్తిని క్షమిస్తే నీవు ఆ వ్యక్తి నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపోతావు. మర్చిపోవడమే క్షమించడం. ఒక మాటలో చెప్పాలంటే నీవు మర్చిపోకుండా క్షమించానని డప్పు కొట్టుకొని తిరిగినా నువ్వు క్షమించినట్టు కాదు. ఇప్పుడు మనలో అందరం పాప సంకీర్తనం చేస్తాం. చేసిన పాపాలు ఏ గురువు అయినా బయట పెడితే ఆ గురువు పరిస్థితి అంటే
దేవుడికి మీరు పాప సంకేతం, గురువుకి కాదు, దేవుడికే చేస్తున్నారు. అంటే మీరు ఆ పాపాలు దేవుడు పూర్తిగా తుడిచివేశారన్న విశ్వాసం మీలో ఉండాలి అంటే ఆ తప్పు నీకు ఆయనకి మధ్యలోనే ఉండాలి. మరి నేను ఆయన్ని క్షమించాను, నాకు ₹1,00,000 అప్పు చేసి ఎక్కొట్టినా నేను ఆయన క్షమించానని నువ్వు వెళ్ళి 10 మందితో చెప్తావు, ఇంకెక్కడ క్షమించినట్లు చెప్పండి. క్షమించామని చెప్తావు కానీ మనస్ఫూర్తిగా క్షమించావు, దానివల్ల నష్టపోయేది ఎవరు? మనశ్శాంతి లేకుండా ఉండేది మనమే. ఆయన బాగానే ఉంటాడు, ఆమె బాగానే ఉంటుంది. నువ్వు ఎవరినైతే క్షమించావో, క్షమించానని చెప్పుకుంటూ క్షమించావని పొరపడుతున్నావో వాళ్ళు బాగానే ఉంటారు. నీ మనసే నాకు ఎందుకు ఎలా చేశాను, నేను క్షమించినా నన్ను ఎందుకు ఎలా బాధపడుతున్నానని పదే 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 ఆలోచించి బాధపడేది మనమే, అశాంతికి గురయ్యేది మనమే. మరి ఎందుకు? క్షమాపణ అంటే, అసలు క్షమాపణ అంటే మర్చిపోవడం. క్షమించి మర్చిపోవడమే, క్షమించి నీకు చేసిన ద్రోహాన్ని మర్చిపోవడమే క్షమాపణ. అది క్రీస్తు చేశాడు, అదే మనల్ని చేయమన్నాడు. ఎంతవరకు చేస్తాము అని మాట దేవునికి ఇచ్చామంటే చేయాలి. గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? మీరు విన్నది కరెక్టే, చేతులు జోడించి వస్తాము, మోకాళ్ళు వేసి వస్తాము, నడుచుకుంటూ వస్తాము, అది కాదు నాకు కావాల్సిన అవసరం. గుళ్ళోకి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? ప్రశ్న మీరు విన్నది కరెక్టే, నేను అడిగింది కూడా కరెక్టే. హృదయ పరివర్తనం చెంది వస్తాం, హృదయాన్ని కడుక్కొని వస్తాం కాదు, ఎలా వస్తాం? ఇక్కడ ఎవరైనా చెప్పులు వేసుకొని లోపలికి వచ్చారా? ఎలా వస్తాం? ఎలా వస్తాం? మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు అదే చెప్పులు వేసుకుని వెళ్తాం కదా. అది ఇక్కడ మనం దేవాలయానికి వచ్చి తిరిగి చేసేటప్పుడు. అంటే చెప్పులు అక్కడ వదిలిపెట్టి వెళ్ళమని కావాలి, కానీ ఉదాహరణ చెప్పాను. ఉదాహరణ ఏంటంటే, ఏ విధంగా అయితే మనం చెప్పులు వేసుకొని వస్తామో, మన గుళ్ళోకి వచ్చేటప్పుడు మన ఆలోచనలన్నీ మర్చిపోయి వస్తాం, వెళ్ళేటప్పుడు మళ్ళీ అదే ఆలోచనలు తీసుకుని వెళ్తాం. గుళ్ళోకి వచ్చిన తర్వాత ప్రభు నేను క్షమించాను అంటాం. క్షమించి బయటికి అడుగు పెట్టగా నా వ్యక్తి మొక్క నువ్వు చూసావంటే అదే పాట మళ్ళీ నీ మైండ్లో రిమైండ్ అయిపో. అవ్వదు అంటే అవ్వదు కాదు, అవుతుంది. మానవులుగా మనకున్న చిన్న చిన్న లోటుపాట్లవి అవి సరిదిద్దుకోకుండా నేను వెళ్తే, చక్కని ప్రసంగం చెప్పారంటే ఆ ప్రసంగంలో ఒక్క ముక్క గుర్తున్నా పాటించకపోతే ఏం లాభం? చెప్పిన వాళ్ళకి లాభం లేదు, విన్న వాళ్ళకి లేదు. సరే చెప్పి పాటించకపోతే నాకేం లాభం కదా? చెప్పిన నేను పాటించాలి, విన్న మీరు పాటించాలి. ఇప్పుడు క్షమించమని నేను చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడకుండా ఆ వ్యక్తి పలకరించినా మాట్లాడకపోతే నేను క్షమించినట్లా? ఒకవేళ నాకు ఇక్కడతో ఎవరికి పగలేదు, ఎవరికి ద్వేషం లేదు, కానీ ఉదాహరణకు చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు ఈ దివ్య బలి పూజ ప్రారంభించక ముందు నేను ఎవరితోన్నా గొడవ పడ్డాను అనుకోండి, తిట్టాను అనుకోండి. మళ్ళీ బయటికి వెళ్ళే ముందు, ఎంత ప్రసంగం చెప్పిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఆ వ్యక్తి వచ్చి నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే పట్టించుకోకుండా వెళ్ళాను అనుకో, వెళ్ళిపోయిన అవసరం పట్టించుకోకుండా వెళ్ళాను అనుకో, దానికి అర్థం నేను క్షమించినట్లా? ఎంతసేపు నేను చెప్పింది ఏమన్నా అర్థం ఉంటుందా? అంటే వినే నేను పాటించాలి, చెప్పే నేను పాటించాలి, వినే మీరు పాటించాలి. అంటే ఎలా వచ్చామో అలా వెళ్ళడం కాదు, వచ్చిన దానికి ప్రతిఫలంగా కొంచెమన్నా పాటించడం మన క్రైస్తవుల లక్షణం. చివరిగా మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 7వ వచనం. దయామయులు ధన్యులు. ఎవరు ధన్యులు? దయామయులు. ఏమవుతుంది వాళ్ళకి? వారు దయను పొందుదురు కదా. ఇప్పుడు దాకా ప్రభు చెప్పింది అది. మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు, క్షమించకపోతే క్షమించబడరు. మనం ఇప్పుడు దయను చూపిస్తే మనపై దయ ఉంటుంది, లేకపోతే ఒక్కసారి యెషయా గ్రంథము చివరి మాట ఇది మాత్రం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువు మిమ్ము రక్షింపలేని, రక్షించుటకు ఆయన చేతులు, ప్రభు హస్తము మిమ్ము రక్షించలేనిదిగా కురచకాలేదు, ఆయన మీ మనవిని ఆలింపలేని చెవిటివాడు కాదు, మీ పాపములకు మీ పాపములు నీకు దేవునికి మధ్య అడ్డముగా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ మూసేయండి ఒకసారి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నిన్ను దీవించలేనటువంటి అవిటివాడు కాదు, చేతులు పనిచేయనటువంటి దేవుడు కాదు, నీ మొరను వినలేనటువంటి చెవిటివాడు కూడా కాదు,
నీ మాటలు వినపడలేక కాదు అంటాం కదా. నేను ఎంత ప్రార్థించినా నాకు ఈ ఆరోగ్యం రావట్లేదు, నేను ఎంత ప్రార్థించినా దేవుడు నన్ను దీవించట్లేదు, నేను ఎంత ప్రార్థించినా దేవుడి దయ నాపై రావట్లేదు అంటాం కదా. ప్రాబ్లం అయింది కాదు, ప్రాబ్లం అంది ఏంటంటే నేను క్షమించను, దేవుడి దీవెన నాపై కావాలి. పాపం అనేటటువంటి అడ్డు కూడా ఇక్కడ పాపం ఏంటి? మనం క్షమించకపోవడం పాపం, ఆయన ఆజ్ఞలను పాటించకపోవడం పాపం, ఆయనకు వ్యతిరేకంగా జీవించడం పాపం. అవి చేసినప్పుడు దేవుడి దీవెనలు ఎలా పడతాయి నీ మీద? మన మీద దేవుని దీవెనలు పడాలి అంటే మనకున్న అడ్డుగోడను తీసివేయాలి. అది తీసివేయకుండా దేవుణ్ణి శపిస్తే అంటే దేవుణ్ణి మొన్నటి పట్టణం చదివినట్లు ఆదివారం రోజు మొదటి పట్టణం, ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వస్తుంది కానీ, ఆకాశమా వినుడి భూమియు ఆలకించుడి, కని పెంచిన బిడ్డలే నా మీద తిరగబడిరి. ఎలా తిరగబడుతున్నాం ఆయన మీద? మనం ఆయన చెప్పిన పాటించుకోం. క్షమించండి అని చెప్తే మనం క్షమించాం, అది ఆయనకి తిరుగుబడ్డట్టు కాదా? కని పెంచిన నా బిడ్డలే నా మీద తిరుగుబడుతున్నాయి. ఎవరితో చెప్తున్నాడు? ఆకాశానికి భూమికి చెప్తున్నాడు. ఆకాశమా వినుడు భూమియు ఆలకించుడు, నేను ఎవరినైతే కనిపించానో ఆ బిడ్డలే నా మీద తిరుగుబడుతున్నారని దేవుడు ఆకాశానికి భూమికి చెప్తున్నాడు. ఎందుకు? నీకు నాకు చెప్తే ప్రయోజనం లేదు. ప్రియ విశ్వాసులు, ఆ అడ్డుగోడను తీసివేసినప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మనం జీవించాం. ఆ అడ్డుగోడ ఈరోజు ఏంటంటే ప్రేమించలేకపోవడం, క్షమించలేకపోవడం, దయను చూపించలేకపోవడం, కానీ దయ కోసం ఆశించడం. నువ్వు క్షమించినప్పుడే నీ ప్రభు నిన్ను క్షమిస్తాడని ఈరోజు క్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా. మరి మనం క్షమించకుండా మనము ఎవ్వరిని మనం ఎలా కోరుకుంటాం? పరలోక జపంలో కూడా చెప్తాం కదా, ఏమని చెప్తాం? మా అప్పులను మీరు మన్నించండి. ఎలా? మేము ఎలాగైతే మా పొరుగు వారిని అప్పులను మన్నిస్తామో మీరు కూడా మా అప్పులను మేము ఎలాగైతే పొరుగు వారి తప్పుల్ని క్షమిస్తామో అదేవిధంగా మీరు కూడా మా తప్పుల్ని మేము క్షమిస్తే క్షమించండి, లేకపోతే లేదు. నీవు మాత్రం క్షమించావు, నిన్ను మాత్రం ఆయన క్షమించాలంటే కుదరదు. నీవు క్షమించబడాలి అంటే నువ్వు క్షమించాలి. ఉదాహరణకు మొన్న చెప్పిన ఉదాహరణ చెప్తాను. నీ దగ్గర నువ్వు ఒకరికి సహాయం చేయాలంటే సహాయం చేసే సత్తా నీ దగ్గర ఉండాలి. నువ్వు ఒకరికి ₹1 ఇవ్వాలంటే ఆ ₹1 నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర ఆ ₹1 లేకుండా నువ్వు ఇంకొకరికి ఇవ్వాలంటే ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకొని ఇవ్వాలి కదా. మరి అదే నీ దగ్గర క్షమించే గుణం లేనప్పుడు నువ్వు ఇతరులకు ఎలా క్షమించే గుణాన్ని పంచుతావు? క్రీస్తు ప్రభు ఆ క్షమించే గుణాన్ని మనకిచ్చాడు, ఆ గుణాన్ని మనం ఇతరులకు పంచాలి. నిన్ను చూసి 10 మంది నిన్ను చూసి నిన్ను అనుసరించేలాగా ఉండాలి, నిన్ను ఉదాహరణగా చెప్పేవాళ్ళలాగా ఉండాలి. కానీ నిన్ను చూసి 10 మంది తిట్టుకునేలాగా మనం ఉన్నప్పుడు అది క్రైస్తవం. నిన్ను తిడుతున్నాడంటే, నిన్ను ద్వేషిస్తున్నాడంటే నిన్ను ద్వేషించినట్టు కాదు, ఆయన ద్వేషించినట్టు. అలాంటి అవకాశం మనం ఇవ్వాలా? ఆయన వెలనిచ్చి మనను కొన్నది దేనికోసం? ఆయన్ని ద్వేషించేలాగా చేయడం కోసమా? ఆయన వెలనిచ్చి కొన్నది ఎందుకు? ఆయన బిడ్డలుగా మనం జీవించాలని. కాబట్టి ప్రియ విశ్వాసులారా, కన్ను మూసుకొని క్షమించే గుణాన్ని అతి కష్టమైంది క్షమించే గుణం. ఆ గుణాన్ని అలవర్చుకునే శక్తిని, ఆ గుణాన్ని అలవర్చుకునేటటువంటి మనస్తత్వాన్ని, మనస్సులను ధైర్యపరిచి దృఢపరిచేటటువంటి బలాన్ని మనకి ఇవ్వమని ఆ ప్రభుని ప్రార్థించుకుంటూ ఈ దివ్య బలి పూజలో యోగ్యులుగా పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా హృదయ కానుక. బిరాన చేకొని దైవమా, నా దైవమా. బిరాన చేకొని నన్నేలుమా, నా దైవమా, నా దైవమా. ప్రభువాని పాదపీఠమందు హృదయ కానుక, నా
హృదయ కానుక నీకర్పణీయగా నాకేమి లేదుగా ఈ జీవితమునే నీవందుకొనుమయా నీకర్పణీయగా నాకేమి లేదుగా ఈ జీవితమునే నీవందుకొనుమయా సదా నీ పాద పూజలో సదా నీ పాద పూజలో తరించిపోదును దయగునుమా చేకొనుమా ప్రేమ కానుక ప్రభువా నీ పాదపీఠమందు హృదయ కానుక నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనగా ప్రార్థింపము. నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర సభ ప్రయోజనముల కొరకును నీ కరుణ ద్వారా ఈమెను స్వీకరించును గాక. ఓ ప్రభువా, రక్షణదాయకమైన ఈ బలి మా అపరాధములన్నింటినీ కడిగి వేయునుగాక. తద్వారా మా జీవితములు నీ సర్వశక్తికి ప్రీతిని కలిగించు బలియార్పణములుగా రూపొందినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలయునని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్మ కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలో ఉన్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుతాము. కావున అగణిత దూతలతో నేకమై మేము స్తుతి గీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేయించే వాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన్నా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముననే
భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన్నా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. నీ సన్నిధానములో నీకు అత్యున్నతమైన మహత్తరమైనటువంటి ఈ శుభగడియలో నీ చెంత చేరినటువంటి మా ఈ బిడ్డలందరి మనవులను ఆలకింపు. ఏ విధముగా అయితే క్షమాగుణమును మాకు నేర్పించావు, ఆ క్షమాగుణమును కలిగి జీవించే బిడ్డలుగా మమ్మందరినీ కూడా ఆశీర్వదించు. మా కోసం ప్రార్థించమని మమ్మ ప్రాధేయపడినటువంటి సుబ్రహ్మణ్యం గారిని, జ్యోతి, బాలరాజు, మేరీ, జోయల్, రియాన్ వారి కృతజ్ఞతలు మీకు తెలుస్తూ ఉండగా వారి ఈ కృతజ్ఞతలను హృదయపూర్వకంగా స్వీకరింపము. మరి ముఖ్యంగా అనారోగ్యము నుంచి ఇప్పుడిప్పుడే స్వస్థతను పొందుతున్నటువంటి ఫాదర్ రవి గారిని ప్రత్యేక విధంగా ఆశీర్వదించమని, నీ సేవకై నీవు ఎంపిక చేసినటువంటి ఆ బిడ్డ నీ పరిచర్యల్లో ఎదుగుటకు కావలసినటువంటి ధైర్యాన్ని, శక్తిని నీ కృపానుగ్రహంలో దయచేయమని అర్థిస్తూ ఉన్నాము. మరణించినటువంటి వరపర్ల అమృతయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగ చేయాలని, పి రాము జ్యోతికి కావలసినటువంటి గర్భఫలాన్ని ప్రసాదించమని, ఏ విధంగా అయితే సంతానము నీవిచ్చి గొప్ప వరమని ప్రార్థించి నీవు చెప్పి ఉన్నావు, ఈరోజు గర్భఫలాన్ని ఆ బిడ్డకు కలిగ చేయమని, నంది వర్ధినికి కావలసిన మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వనమాల, తంబి, జోష్న
వారి కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించమని, శాంతి సమాధానాలతో కలిగి జీవించే బిడ్డగా వారిని ఆశీర్వదించమని, కళ్యాణ్ మేరీకి మంచి జ్ఞాపక శక్తిని కలుగచేసి వారి చదివే చదువుల్లో జ్ఞానమును తెలివితేటలు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరణించినటువంటి లక్కీ ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగచేయమని అర్థిస్తూ ఉన్నాము. యాక్సిడెంట్ అయ్యి ఈరోజు మంచి ఆరోగ్యముతో నింపినందుకు మీకు కృతజ్ఞతలుగా మిస్టర్ అరుణ్ ముత్తు కుమార్ కోసం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డకు మీరు చేసిన గొప్ప కార్యములకు కానీ మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆ బిడ్డకు ఇచ్చినటువంటి రక్షణకు మీకు వందనములు తెలుపుతూ ఉన్నాం. ఇంకా ఆ బిడ్డను ఆశీర్వదించి మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మనవులను దయతో ఆలకించమని అర్థిస్తూ ఉన్నాము. ఉత్థానమగదమ నమ్మకతో చనిపోయిన మా సోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లియగ మరియ మాతతోను, పునీత అపోస్తులతోనూ, పునీత ఫ్రాన్సిస్ అలేసు వారితోనూ, పునీత అన్నమ్మ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించము. మీ నామ పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడ్డ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, నా పాపములను లెక్కింపక నీ శ్రీ సభకు విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందని గాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువు, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభువు, ఇదిగో నిన్ను నన్ను క్షమించినటువంటి లోకరక్షకు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట్లో ప్రవేశించగల పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికంగా ప్రేమించున్నాను. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన
మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా ఆదపడుచున్నాను స్వామి, మహోత మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి ఎటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో ఒకటి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోక నరారే దైవ జనమా ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోక నరారే దైవ జనమా సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోక నరారే దైవ జనమా దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోక నరారే దైవ జనమా లోక నరారే దైవ జనమా సిలువదారి యేసు ప్రభుని సిలువదారి యేసు ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోక నరారే దైవ జనమా కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం కన్నుల వెలిగే కాంతి కిరణం శాంతిని వసగే పుణ్యతీర్థం లోక నరారే దైవ జనమా లోక నరారే దైవ జనమా జీవజ్యోతి యేసు ప్రభుని జీవజ్యోతి యేసు ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగే ప్రేమ చిహ్నం లోక నరారే దైవ జనమా దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చే పుణ్యపీఠం లోక నరారే దైవ విన్యాసాలు చూసి చెప్పను. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా చేయగలిగించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పణ నీలా నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగజేయండి చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, ఈ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్మల్ని ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శక్తుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునరులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించును కాక. ఆమేన్. పరిపూర్ణ ఫలముగా చెప్పము. మహాభద్రుడిని మంచి చేసువా దాసురాలైన నేను దేవుని సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళు తలుచున్నారు, నా ఎముకలను ఇచ్చినారు అని దేవుడు పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శిలో చూసిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని ఖైదు గాడినను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగం చాలించి తలంపుచే ధ్యానించి సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవప్రేమని సుకృత పుణ్యములను నా పాపం మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిగిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయం మందు నృత్యపడ చేరొదపాలేనని నా మంచి చేసువా దేవుడు వారిని నా ఆత్మ యొక్క మెలైన ఆకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, విచారణ గురువు తరపు నుంచి మీ అందరికీ కూడా ఒక చిన్న రిమైండర్ ఏంటంటే 13, 14, 15వ తారీఖున మనకు ఈస్ట్ ఇబ్రహీంపట్నం నందు పవిత్రాత్మ స్వస్థత కూటములు ఏర్పరచబడినవి. అవన్నీ మన కోసమే కాబట్టి వీలైనంత వరకు అందరం ఇక్కడ వచ్చి దేవునికి ఆశీర్వాదములు పొంది ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలని విన్నపం. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
ఈ పవిత్ర బలిలో పాలు పంచుకొనుచున్న మాకు నీ దివ్య జీవనమును అనుగ్రహించు. మాకు పాప క్షమను దయచేసి భద్రతను కల్పింపు. మేము ధర్మమును పాటించుచు నిందారహితముగా జీవించినట్లు సహాయపడము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందని గాక. శిరములు వంచి దేవునికి ఆశీర్వచనలకై ప్రార్థించు. ఓ సర్వేశ్వర, నీ ప్రజల సృష్టికర్తవును పరిపాలకుడవును నీవే కావున వీరిని పట్టి పీడించుచున్న పాపముల నుండి విముక్తిని దయచేయము. వారు ఎల్లప్పుడూ నీకు ప్రీతి పాత్రముగా జీవించుచు నీ సంరక్షణయందు సురక్షితముగా ఉందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సోదర సేవలో క్షమాగుణముతో జీవించండి. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును, భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను